హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వీడియోల గురించిన అప్డేట్ ప్రజెంట్ మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్లో వచ్చేసి రాఖీ రక్షాబంధన్ స్పెషల్ ఆఫర్ అయితే పెట్టడం జరిగింది. మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా 399కి విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, కేవలం 399కే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఎస్ఎస్సి, రైల్వే కోర్సెస్ ఇస్తున్నాయి. డెమో వీడియో చూడండి, మీకు కంటెంట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి అనమాట. మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. ఇక మేటాబిల్ అంటే మనకు విమానయాన సంస్థ, మనకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మనకు 970 పైగా జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు మనకు భర్తీ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రావడం జరిగింది అనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఒక 10 మినిట్స్ అవుతుంది. అయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మీకు క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత అండ్ సెలక్షన్ ప్రాసెస్ విధంగా ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే బ్రదర్, దీనికి ఎటువంటి ఎగ్జామ్ కానీ ఏది కూడా కండక్ట్ అయితే చేయరు. మీకు క్వాలిఫికేషన్ వచ్చినటువంటి మార్క్స్ని ఆధారంగా మెరిట్ తీసి షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మీ పేరు ఉందంటే కానీ మీకు ఉద్యోగం అనేది ఇవ్వడం జరుగుతుంది జూనియర్ ఎగ్జిక్యూటివ్గా. అండ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్ మంత్ శాలరీని మీకు అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే కానీ ఓవరాల్గా 1,08,000 అప్పుడు మీకు శాలరీతో వస్తుంది. ఎందుకంటే మనకు అప్రాక్సిమేట్లీ ఇయర్లీ ప్యాకేజ్ వచ్చేసి మనకు 13 లక్షలు పెట్టడం అయితే జరిగింది. మనకు పర్ మంత్ మనం శాలరీ చూసుకుంటే 1 lakh అబ్బో మనకు శాలరీతో వస్తుందన్నమాట. ఇప్పుడు వీడియోలో కంప్లీట్ డీటెయిల్ చెప్తాను, వీడియోని ఏంటి చూడండి. అండ్ వీడియోస్ ప్రతి స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అవుతుంది, ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అదేవిధంగా మా కొత్త వాళ్ళు మన వీడియోస్ని చూస్తూ ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో పెట్టుకోండి. ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మీకు రావడైతే జరుగుతుందన్నమాట. ఇక మెయిన్ అంటే మనకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఇచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మనకు రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఏవైతే పోస్టులు ఉన్నాయో ఈ పోస్టులు మనకు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వాటిలో మన ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ముందుగా వచ్చేసి ఇక్కడ వేకెన్సీ డీటెయిల్ చూసుకున్నట్టే ఇక్కడ మనకు ఓవరాల్గా మనకు చాలా రకాలైనటువంటి బ్రాంచ్లు అయితే ఇవ్వడం జరిగింది. అన్ని బ్రాంచ్లకు కలుపుకొని ఓవరాల్గా 970 పైగా పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్, ఆర్కిటెక్చర్కి వచ్చేసి 11 పోస్టులు, అండ్ ఇంజనీరింగ్ సివిల్కి వచ్చేసి 199 పోస్టులు. అండ్ మీరు పక్కన మీరు కేటగిరీ వైజ్ కూడా చూసుకోవచ్చు అనమాట. అంటే యుఆర్కి 83, ఈడబ్ల్యూఎస్కి 17, ఓబీసీ వాళ్ళకు 51, ఎస్సీ వాళ్ళకు 31, ఎస్టీ వాళ్ళకు 17. అండ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్కి వచ్చేసి 208, యుఆర్ 93, ఈడబ్ల్యూఎస్ 19, ఓబీసీలకు 60, ఎస్సీ వాళ్ళకు 21, ఎస్టీ వాళ్ళకు 15. అండ్ అదేవిధంగా ఎలక్ట్రానిక్స్కి వచ్చేసి 527 పోస్టులు, యువర్ వాళ్ళకు 215, ఈడబ్ల్యూఎస్లకు 52, ఓబీసీలకు 142, ఎస్సీ వాళ్ళకు 79, ఎస్టీ వాళ్ళకు 39. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఓవరాల్గా 31 మాత్రమే, యువర్ వాళ్ళకు 15, ఈడబ్ల్యూఎస్లకు 3, ఓబీసీలకు 7, ఎస్సీ వాళ్ళకు 4, ఎస్టీ వాళ్ళకు 2 పోస్టులు. అన్నీ కలుపుకుంటే ఓవరాల్గా 970 పైగా పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ ఇంకోటి బ్రదర్, ఈ వేకెన్సీ అన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలు. అండ్ వేకెన్సీ వచ్చేసి టెంటేటివ్ అనమాట. ఇంకా మనకు పోస్ట్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చే అవకాశం అయితే ఉంటుందని వాళ్ళ కిందనే వాళ్ళు మెన్షన్ చేశారు. కాబట్టి వేకెన్సీ బాగానే ఉన్నాయి. క్వాలిఫికేషన్ ఏజ్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఇక వాటికంటే ముందు ఇంపార్టెంట్ డేట్స్, ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే కానీ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే కన్నా మనకు ఆగస్టు 28, 2025 ఈ నెల 28వ తేదీ నుంచి సెప్టెంబర్ 27వ తేదీ వరకు, నెక్స్ట్ మంత్ 27వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకు ప్రజెంట్ అయితే ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు. నోటిఫికేషన్ మాత్రం మనకు జస్ట్ 5 మినిట్స్ బ్యాక్, అంటే 10 మినిట్స్ బ్యాక్ అయిందనమాట నోటిఫికేషన్ వచ్చి. మీరు అప్లై చేసిన వెబ్సైట్ వచ్చేసి www.aai.aero. ఈ వెబ్సైట్లో మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది. లింక్ అనేది యాక్టివేట్ అయిన తర్వాత కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. ఆగస్టు 28న. ఇక నెక్స్ట్ మనకు శాలరీ చూసుకుంటే మనకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ కింద మనకు గ్రూప్ బి E1 లెవెల్ కింద మనకు రావడం జరుగుతుంది. మనకు బేసిక్ పైన 40,000 ఉందన్నమాట. అదేవిధంగా మనకు కింద వచ్చేసి అదర్ బేసిక్ అలవెన్స్, డేర్నెస్ అలవెన్స్, ఇంకా హెచ్ఆర్ఏ అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మనకు అప్రాక్సిమేట్లీ 13 లక్షలు అయితే వాళ్ళు క్లియారిటీగా మెన్షన్ చేశారు. మనకు యాన్యువల్ ఇన్కమ్ అంటే యాన్యువల్ అంటే సంవత్సరానికి 13 లక్షలు డివైడెడ్ బై 12 మంత్స్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 1,00,000 పైగా అనమాట. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ అండ్ రిలాక్సేషన్. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మనకు అప్లై లాస్ట్ డేట్ సెప్టెంబర్ 27 కాబట్టి ఆ డేట్కి అయితే కౌంట్ అయితే చేసుకోవాలి. మినిమం ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం 27 ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. 18 నుండి 27 అయితే ఉండాలి. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ వస్తుంది కాబట్టి 32 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ వస్తుంది కాబట్టి 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు 10 ఇయర్స్ అయితే వస్తుంది. అంటే 37 వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీజు
చాలా రకాలు ఉంటాయి పోస్టులకి వచ్చేసి ఏందంటే క్వాలిఫికేషన్ తక్కువ ఉంటది. అప్లికేషన్ ఫీజు మాత్రం 1000 1500 లేదంటే 700 అట్లుంటది. బట్ ఈ నోటిఫికేషన్‌కొచ్చేసి మనకు అప్లికేషన్ ఫీజు అనేది చాలా తక్కువ పెట్టడం జరిగింది. ఇక్కడ ఎవరైతే యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళు బాయ్స్ ఎవరైతే ఉన్నారో కేవలం రూ. 300 మాత్రమే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక రిమైనింగ్ వాళ్ళు ఎవరైతున్నారో ఎస్సీ వాళ్ళు గానీ, ఎస్టీ వాళ్ళు గానీ, పీడబ్ల్యూడీ గానీ అండ్ అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు గానీ ఎవరైతే ఉన్నారో ఇంకోటి బ్రదర్ ఎవరైతే మనకు ఎయిర్‌పోర్ట్ అథారిటీలోనే ఎవరైతే అప్రెంటిస్‌షిప్ చేసి ఉంటారో వాళ్ళకి కూడా అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు. ఒకసారి చూసుకోండి. ఇక ఫీమేల్ వాళ్ళు కూడా అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళు కూడా లేదు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు కంపల్సరీగా రూ. 300 మీరు పేమెంట్ అయితే చేయాలి. అది కూడా ఆన్‌లైన్ త్రూఅవుట్ మాత్రమే. ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను అండ్ దీనికి క్వాలిఫికేషన్ అటువంటి ఏదైతే ఉందో అది అనమాట. ఇక్కడ ముందుకు వచ్చేసి పోస్ట్ వైజ్ చూసుకుంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్ టీచరు ఎవరైతే ఆర్కిటెక్చర్ విభాగంలోనే ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉంటారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా కౌన్సిలింగ్ మీరు కంపల్సరీగా రిజిస్టర్ అయితే అయ్యి ఉండాలన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చి మనకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కానీ లేదంటే టెక్నాలజీ ఇన్ సివిల్ కానీ మీరు డిగ్రీ అయితే చేసి ఉండాలి. చేసిన వాళ్ళు అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అనమాట. ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ ఇన్ ఎలక్ట్రికల్ విభాగంలోనే మీరు డిగ్రీ ఎవరైతే చేసి ఉంటారో బ్యాచిలర్ డిగ్రీ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు ఎలక్ట్రానిక్స్కి వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ కానీ టెక్నాలజీ ఇన్ ఎలక్ట్రానిక్స్ కానీ టెలికమ్యూనికేషన్స్లో కానీ ఎలక్ట్రికల్ విత్ స్పెషలైజ్డ్ ఇన్ ఎలక్ట్రానిక్స్లో కానీ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మనకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇది వచ్చేసి మనకు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ కానీ టెక్నికల్ ఇన్ కంప్యూటర్ సైన్స్ కానీ కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ అదేవిధంగా ఐటీ కానీ లేదా ఎలక్ట్రానిక్స్ కానీ లేదంటే మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే బ్రదర్ ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే క్వాలిఫికేషన్ ఉందో ఈ క్వాలిఫికేషన్తో పాటు పక్కనే మనకు కంపల్సరిగా గేట్ పేపర్ అయితే మీరు కంపల్సరిగా అప్పీర్ అయితే అయ్యి ఉండాలి. అంటే 2023లో కానీ 2024లో కానీ 2025లో కానీ ఇక్కడ మనకు ప్రతి పోస్ట్కి 2023, 2024, 2025 ఇచ్చాడు. అంటే గేట్ ఎగ్జామ్ అయితే రాసి ఉండాలని వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. మీరు ఏదైతే విభాగానికి అప్లై చేస్తారో ఆ విభాగానికి రిలేటెడ్ ఉన్నటువంటి గేటు స్కోరు అటు ఎగ్జామ్కి అటెండ్ అయితే అయ్యి ఉండాలని రాసి ఉండాలని వాళ్ళు మెన్షన్ చేశారు. బ్రదర్ మేము క్వాలిఫికేషన్ ఉంది కానీ గేట్ ఎగ్జామ్ రాయలేదు అనుకున్న వాళ్ళు దీనికి అప్లై చేయొచ్చు అంటే వాళ్ళు వచ్చేసి నాట్ ఎలిజిబుల్ అనమాట. కంపల్సరీగా గేటు ఎగ్జామ్ అయితే రాసి ఉండాలి. 2023లో కానీ 2024లో కానీ 2025లో కానీ ఏదో ఒక సంవత్సరంలో మీరు కంపల్సరీగా గేట్ ఎగ్జామ్స్ అయితే రాసి ఉండాలి ఆ క్వాలిఫికేషన్తో పాటు. ఇక నెక్స్ట్ మనకు ఫైనల్గా సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఎవరైతే అప్లై చేస్తారో మీకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చిన మార్కులను బేస్ చేసుకొని అదేవిధంగా మీరు రాసినటువంటి గేట్ స్కోర్ వచ్చింటుంది కదా మీకు అది 2023లో కానీ 2024లో కానీ 2025లో కానీ గేట్ ఎగ్జామ్ స్కోరు వాటిని రిలేటెడ్ చూసుకొని దాన్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారు. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అంతే. ఏ ఫైనల్ మెరిట్ లిస్ట్ మీ పేరు ఏంటంటే మీకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి అడిషనల్గా ఇంటర్వ్యూస్ కానీ ఏది కూడా కండక్ట్ అయితే చేయరు. కేవలం మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చిన మార్కులు ప్లస్ అదేవిధంగా గేట్ స్కోరు అన్నీ కూడా చూసి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ అయితే చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలవడం అయితే జరుగుతుందన్నమాట. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంత బ్రదర్ మనకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి జూనియర్ ఎగ్జిక్యూటివ్ నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. మనకి నోటిఫికేషన్ ఓవరాల్గా 970 పైగా పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు. 80% కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. క్వాలిఫికేషన్ ఏజ్ ఉంటుండే కన్నా. అండ్ మీకు నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతారు. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి లేదా వెబ్సైట్ లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఫైనల్గా వచ్చేసి మన డిఫెన్స్ రైడింగ్ యాప్లో ప్రజెంట్ కోర్స్ అయితే ఉంది కాబట్టి 399 విత్ 1 year వ్యాలిడిటీ అయితే మీకు రేపు ఈవినింగ్ వరకు మాత్రం ఆఫర్ అయితే ఉంటుంది. కోర్స్ అయితే తీసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే కన్నా. థ్యాంక్ యూ.